ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ పేరు వినగానే ఏదో తెలియని ఊపొస్తుంది. దునియాలోనే సెకండ్ రిచెస్ట్ లీగ్ అండ్ సెకండ్ లార్జెస్ట్ లీగ్. ఎన్నో టీమ్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఐపీఎల్ అనే ఎమోషన్ ఎప్పటికీ ఉంటుంది. 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు జస్ట్ 8 టీమ్సే ఉంటుండే, కానీ ప్రస్తుతం ఐపీఎల్లో 10 టీమ్స్ ఉన్నాయి. 2008 నుండి 2024 వరకు ఐపీఎల్లో చాలా టీమ్స్ ఆడినాయి, కానీ కొన్ని టీమ్స్ అయితే ఐపీఎల్లోకి వచ్చి వేరువేరు కారణాల వల్ల ఎక్కువ రోజులు ఉండలేకపోయినాయి. అట్లాంటి కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజెస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 1 డెక్కన్ చార్జర్స్. డెక్కన్ చార్జర్స్కి ఒక పేరుంది, అదే గ్రేటెస్ట్ కంబ్యాక్ టీమ్ అని. ఎందుకంటే 2008లో లాస్ట్ ప్లేస్లో ఉన్న డెక్కన్ చార్జర్స్ 2009లో ఎవ్వరు ఊహలకు అందకుండా డైరెక్ట్గా కప్ కొట్టి చూపెట్టిండ్రు. అయితే డెక్కన్ చార్జర్స్ మన హైదరాబాద్ని రిప్రజెంట్ చేసేది. దీని డెక్కన్ క్రోనికల్ గ్రూప్ వాళ్ళు $107 మిలియన్ పెట్టి కొన్నారు. డెక్కన్ చార్జర్స్ ఇప్పటికి కూడా గుర్తుందంటే దానికి మెయిన్ కారణమైతే ఆ టీంలో ఆడిన స్టార్ ప్లేయర్స్ వల్లని. ఈ టీంలో అప్పటి ఆస్ట్రేలియన్ లెజెండ్స్ అయిన ఆండ్రూ సైమన్స్ అండ్ గిల్క్రిస్ట్ ఆడేవాళ్ళు, అండ్ పాకిస్తాన్ స్పిన్ లెజెండ్ అయిన షాహిద్ అఫ్రీది అండ్ ఇండియన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా ఫస్ట్ ఈ టీంని రిప్రజెంట్ చేశాడు. అయితే ఇంతమంది స్టార్స్ ఉన్నా కానీ 2008 ఐపీఎల్లో జస్ట్ 2 మ్యాచెస్ గెలిచి లాస్ట్ పొజిషన్లో ఉన్న వీళ్ళు 2009లో ఈ స్టార్స్ మెరిపిన్నింగ్స్లతో, బౌలర్స్ తోప్ బౌలింగ్తో, గిల్క్రిస్ట్ తోప్ క్యాప్టెన్సీతో 2009 ఐపీఎల్ ఛాంపియన్స్ అయినరు. ఇంత సక్సెస్ఫుల్ టీం అయినా కానీ ఈ టీంని 2012లో బీసీసీఐ బ్యాన్ చేసింది. దానికి కారణం ఏంటంటే డెక్కన్ క్రోనికల్ వాళ్ళు డెక్కన్ చార్జర్స్ ఆడే ప్లేయర్స్కి కరెక్ట్ సాలరీస్ పే చేయట్లేదంట, అండ్ వాళ్ళ కోచింగ్ స్టాఫ్కి కూడా కరెక్ట్ పేమెంట్ చేయకుండా ఉన్నారు. అందుకే డెక్కన్ చార్జర్స్ని బ్యాన్ చేశామని బీసీసీఐ ఒక ఆర్టికల్లో చెప్పింది. అండ్ తర్వాత హైదరాబాద్ని రిప్రజెంట్ చేయడానికి కొత్త టీం కావాలన్నప్పుడు సన్ టీవీ వాళ్ళు సన్ రైజర్స్ హైదరాబాద్ అనే టీంని 2013లో స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇంకో కొత్త విషయం ఏంటంటే డెక్కన్ చార్జర్స్ సరిగ్గా పేమెంట్స్ చేయట్లేదని బీసీసీఐ చెప్పడంతో అది తప్పు అని డెక్కన్ చార్జర్స్ వాళ్ళు కోర్టులో కేసు వేశారు. 2020లో కోర్టు డెక్కన్ చార్జర్స్ వైపు తీర్పునిచ్చింది. కావాలనే బీసీసీఐ వాళ్ళు వాళ్ళ మీద లేనిపోని ఆరోపణలు వేశారని బీసీసీఐకి 4,800 crores ఫైన్ వేసింది హైకోర్టు. మీకు ఒకవేళ డెక్కన్ చార్జర్స్ నుండి సన్ రైజర్స్ హైదరాబాద్గా ఎలా మారిందనే పూర్తి జర్నీ కావాలంటే కమెంట్స్లో DC to SRH అని కమెంట్ చేయండి. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెడికేటెడ్ వీడియో చేస్తాను. నెంబర్ 2 కోచి టస్కర్స్ కేరళ. అయితే 2008లో కేవలం 8 టీమ్స్తో స్టార్ట్ చేసిన ఐపీఎల్ ఇక ఐపీఎల్ హిట్ అవ్వడంతో బీసీసీఐ 10 టీమ్స్కి పెంచాలని చూసింది. దానికోసం ఐపీఎల్ 2011లో 2 న్యూ టీమ్స్ని బీసీసీఐ ఇంట్రడ్యూస్ చేసింది. అవే కోచి టస్కర్స్ కేరళ అండ్ పూణే వారియర్స్ ఇండియా టీమ్స్. కోచి టీంలో చాలా మంది టాప్ ప్లేయర్స్ ఉన్నారు. బ్రెండన్ మెకల్లం, ఆర్పీ సింగ్, మహిళ జయవర్ధనే అండ్ మన ఇండియన్ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఈ టీంకి ఆడిండు. అయితే ఈ టీంకి కెప్టెన్గా శ్రీలంకన్ లెజెండ్ మహిళ జయవర్ధనే ఉన్నాడు. ఈ టీం ఆన్ పేపర్ ఎంతో స్ట్రాంగ్గా కనిపించేది, కానీ పర్ఫార్మెన్స్లో మాత్రం 0 అని చెప్పొచ్చు. 2011లో 8th ప్లేస్లో సెటిల్ అయ్యారు. 2011లో ఫస్ట్ సీజన్ ఆడినరో లేదో, సెకండ్ సీజన్ కన్నా ముందు బీసీసీఐకి 10% బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉండే, కానీ కోచి టీంకి చాలా మంది ఓనర్స్ ఉండడంతో, మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడంతో బీసీసీఐకి ఇవ్వాల్సిన పైసలు ఇవ్వలేదు. సో కేరళ టీంని బీసీసీఐ ఒక సీజన్ అయినాక టర్మినేట్ చేసింది. 2012లో ప్లేయర్స్ని మళ్ళీ ఆప్షన్లో పెట్టింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బీసీసీఐ మీద కోచి టీం ఓనర్స్ కేసు వేశారు. వాళ్ళు రాంగ్ అలిగేషన్స్ వేస్తున్నారని, మాదేం తప్పు లేదని కేరళ టీం కేసు వేస్తే 2015లో బీసీసీఐ అయితే తప్పని తేలడంతో బీసీసీఐ కోచి ఓనర్స్కి 550 crores వరకు జరిమానా కట్టింది. నెంబర్ 3 పూణే వారియర్స్ ఇండియా. ఈ టీం కూడా 2011లోనే ఇంట్రడ్యూస్ అయింది. అయితే ఈ టీంని సహారా గ్రూప్ వాళ్ళు కొన్నారు, అందుకే దీని పేరు సహారా పూణే వారియర్స్ అని పెట్టిండ్రు. కానీ దానికి బీసీసీఐ ఒప్పుకోకపోవడంతో పూణే వారియర్స్ ఇండియాగా దీని పేరుని మార్చిండ్రు. ఈ టీంలో ఇండియన్ లెజెండ్స్ అయిన యువరాజ్ సింగ్, గంగూలీ, ఆశిష్ నెహ్రా ఆడిండ్రు. అలాగే స్మిత్ అండ్ మిచెల్ మార్ష్ ఈ టీంతోనే లైమ్ లైట్లోకి వచ్చిండ్రు. కానీ ఎంతో మంది స్టార్స్ ఉన్నప్పటికీ ఈ టీం కూడా ఐపీఎల్లో ఫెయిల్ అయింది. ఆడిన 3 సీజన్స్లో ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు. దాంతోపాటు బీసీసీఐ అండ్ పూణే వారియర్స్ మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే 2012 కన్నా ముందు యువరాజ్ సింగ్ క్యాన్సర్ వచ్చింది. అతని రీప్లేస్మెంట్గా మనీని వాళ్ళ పర్సులోకి యాడ్ చేయమంటే బీసీసీఐ ఒప్పుకోలేదు. అప్పటి నుండి స్టార్ట్ అయిన లొల్లి తర్వాత 2 years ఎలానో ఒకలాగా పూణే టీం రన్ అయింది. కానీ తర్వాత బీసీసీఐ అండ్ ఓనర్స్ మధ్య గొడవల వల్ల 2013లో పూణే టీం సెల్ఫ్ టర్మినేట్ అయ్యారు. వాళ్ళు సెల్ఫ్ టర్మినేట్ అయినాక బీసీసీఐ నిజస్వరూపం బయట పెట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళు ఐపీఎల్లోనే కాక 10 years ఇండియన్ జెర్సీ స్పాన్సర్స్ కూడా. అప్పటి నుండి బీసీసీఐ మాతో సరిగ్గా ఉండడం లేదని, బీసీసీఐ వరస్ట్ మేనేజ్మెంట్ అని సహారా ఓనర్ చెప్పిండు. నెంబర్ 4 గుజరాత్ లయన్స్. 2015లో సిఎస్కే అండ్ రాజస్థాన్ టీం బెట్టింగ్ వల్ల బ్యాన్ అయింది.
2016లో 2 న్యూ టీమ్స్ ఐపీఎల్లో యాడ్ అయినాయి. అవే గుజరాత్ లయన్స్ అండ్ రైజింగ్ పూణే సూపర్ జైంట్స్. గుజరాత్ లయన్స్ టీమ్కి సిఎస్కే స్టార్ ప్లేయర్ అండ్ ఇండియన్ తోప్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన రైనాని కెప్టెన్గా చేశారు. అలాగే అతనితో పాటు సిఎస్కే స్టార్ ప్లేయర్స్ అయిన మెక్కల్లెం, జడేజా కూడా ఇదే టీంకి ఆడినరు. ఈ టీం సూపర్ పర్ఫార్మెన్సెస్తో ఫస్ట్ సీజన్లోనే పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది, కానీ ప్లే ఆఫ్స్లో ఓడిపోయింది. 2016 అండ్ 2017లో ఆడినాక మళ్ళీ 2018లో సిఎస్కే అండ్ ఆర్ఆర్ ఆడవ్వడంతో గుజరాత్ లయన్స్ టీంని తీసేశారు. నెంబర్ 5 రైజింగ్ పూణే సూపర్ జైంట్స్. 2016లో యాడ్ అయిన ఇంకో కొత్త టీం పేరే రైజింగ్ పూణే సూపర్ జైంట్స్. దానికి ఎంఎస్డీని కెప్టెన్ చేశారు. ఈ టీంని గోయంగా కొన్నారు. ఈ టీం కూడా సక్సెస్ఫుల్గా 2 years రన్ అయింది అండ్ 2017లో ఫైనల్స్లో జస్ట్ అయితే గెలుస్తుండే, కానీ ముంబై ఇండియన్స్ పైన ఓడిపోయింది. అండ్ 2018లో సిఎస్కే అండ్ ఆర్ఆర్ రావడంతో ఈ టీంని బీసీసీఐ తీసేసింది. ఈ వీడియోలో ఇంతే. ఇట్లాంటివి ఇంకా ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అండ్ క్రికెట్ వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి. పక్కా వీడియోస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.